మదనపల్లె జంట హత్యల కేసులో రోజులు గడిచే కొద్దీ కొన్ని కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మదనపల్లె సబ్ జైల్లో పురుషోత్తంను హైకోర్టు న్యాయవాది రజనీ కలిశారు. దీనిపై ఆమె మీడియాతో మాట్లాడుతూ మదనపల్లె జంట హత్యల ముద్దాయిలను ఎవరో ప్రేరేపించారని చెప్పారు. అలేఖ్య నాలుకను పద్మజ కోసి తినేసిందనే వార్తల్లో వాస్తవం లేదని అన్నారు. శరీరంలో ఒక అవయం తెగిపడినా ఆత్మ వెనక్కి తిరిగి రాదని వారికి తెలుసని అన్నారు. వారిద్దరూ దేవుళ్లను నమ్మారు, క్షుద్ర పూజలను కాదని న్యాయవాది పేర్కొన్నారు. సుప్రీంకోర్టులో దిశ కేసు వాదిస్తున్న సీనియర్ న్యాయవాది కృష్ణమాచారి సూచనల మేరకు తాను పురుషోత్తంను కలిశానని అన్నారు. కాగా కన్న కూతుళ్లనే దారుణంగా హత్య చేసిన కేసులో తల్లిదండ్రులిద్దరిపై కేసులు పెట్టి జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. బుక్స్ కాదు సార్, వాళ్ళు నేర్పిస్తారన్నమాట. మనం ఏదైతే చదువుకుంటున్నామో మీరు ఒకటిసారి చూడండి సార్. నేను తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియం వచ్చాను. పద్మావతి మహిళా యూనివర్సిటీలో చదువుతున్నాను. ఒక సబ్జెక్ట్లో కాన్స్టిట్యూషనల్ ఒక సబ్జెక్ట్ అనమాట. అది అస్సలు నాకు రాదు. అసలు తెలుగు బుక్ ఇంగ్లీష్ బుక్ పక్కన పెట్టుకుని చదువుకున్న టైం అది. యూనివర్సిటీ ఫస్ట్ వచ్చినాను సార్. నేను ఎంత కాన్సన్ట్రేషన్ పెట్టి చదివానంటే దీనికి ముందు స్పిరిచువల్ పవర్ అంటారు. అంటే ఒక దేవుడి మీద ఉన్న అతీతమైన శక్తి. మనం డైవర్ట్ అవ్వం. మన కళ్ళ ముందు ఎన్నున్నా డైవర్ట్ అవ్వరు. నా కళ్ళ ముందు నా బుక్ ఉంటుంది, మీరు ఎంతో మంది కూర్చొని మాట్లాడుతుంటారు, నాకు ఏమి వినపడవు, ఏమి కనపడవు. మీ కళ్ళ ముందు ఇంకోటి కొట్టేసుకొని చంపేసుకొని నాకు సౌండ్ కూడా వినపడదు. దాన్ని స్పిరిచువల్ పవర్ అంటారు. దానివల్ల కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. ఈ అమ్మాయి భూపాల్లో అది నేర్చుకుని ఉంటుంది బహుశా. కానీ ఆ నేర్పించిన వాడు డైవర్ట్ చేశాడు సబ్జెక్టు. మాకు ఇప్పుడు చదువు గురించే నేర్పించాడు. నీ వల్ల 10 మందికి మంచి జరుగుతుందమ్మా, ఇక్కడ వీళ్ళకి న్యాయం జరగాలంటే నువ్వు ఎంత దూరమైనా వెళ్ళు, ఎవ్వరూ నిన్నేం చేస్తారని భయపడదు. ఎందుకంటే నీ వెనకాల ఒక శక్తి ఉంటుంది, ఆ శక్తి నేను కాపాడిద్ది. అదొక నమ్మకం. అంతేగాని చంపుకోవడాలు చచ్చిపోవడాలు ఇది ఎవరో చెప్తే గానీ వస్తుంది సార్. స్పిరిచువల్ పవర్ ఆ పాప చదువుకోవడం కోసమే నేర్చుకుంది. ఎవరైనా అంతే, ఇప్పుడు మేమైనా అంతే కదా సార్. ఒక లక్ష్యం సాధించడం కోసం నేర్చుకున్నాం. మీరు చూడండి, ఎంతో మంది లైట్లు వేసి అందరూ కూర్చుని ఉంటారు. వాళ్ళు ఎంతో మంది నా కళ్ళ ముందు అన్నం తినేసి కూర్చొని మాట్లాడుకుని సినిమా చూసి నాకు సౌండ్ కూడా వినపడదు సార్. చెల్లి ఒక్కటే ఆత్మ పైకి వెళ్ళిపోవడం కష్టం. నేను వెళ్ళిపోయి చెల్లి ఆత్మను తీసుకొస్తాను. చనిపోయిందంటే చెల్లి మీద కోపం అని ఎందుకు అనుకోవాలి? అది రాక్షసాన్ని ఎందుకు అనుకోవాలి? అపారమితమైన ప్రేమ అనుకోవాలి. కానీ ఆ అమ్మాయి సైకలాజికల్ డిజార్డర్ లో తను చంపడం, ఇమీడియట్ గా ఈవిడ కూడా చనిపోయి ఆత్మతో పాటు కలిసి వెళ్ళడం, ఇద్దరు నగ్నంగా పడుకోవడం, ఇవన్నీ కొన్ని శక్తులు పిలవడం, నా బిడ్డలు నాకు వెనక్కి తిరిగి వస్తారని నా తల్లి నమ్మడం, ఇంకా కూడా అదే అపోహలోనే ఉన్నారు. ఇంతకీ ఆవిడకు ఒక కంట్రీ డ్రాప్ కూడా రాలేదంటే ఆవిడ ఇంకా ఆ యాంగిల్లోకి రాలేదు. బిడ్డలు ఇంకా చనిపోయారు అనుకోవట్లేదు. ఇంకా బిడ్డలు మళ్ళీ వస్తారు, నా బిడ్డలు నాకు వెనక్కి వస్తారు, మీరు దయచేసి ఆ ఇంట్లో కాళ్లతో 2 బూట్లతో రాకండి, శక్తులు పోతాయి. ఇవంతా 100% పర్ఫెక్ట్ ఒక సిస్టమ్ లో. కానీ ఈ చనిపోవడాలనే కాన్సెప్ట్ లేదు అసలు. తర్వాత మేడం, ఇప్పుడు వాళ్ళిద్దరు చనిపోయారు కదా, వీళ్ళు కూడా బలిదానం చేసుకుని వాళ్ళ పోలీసులు పోకపోతే 100% చేసుకోరు సార్. వాళ్ళు చనిపోలేదు సార్. వాళ్ళ ఆత్మలు వెనక్కి వస్తాయన్నప్పుడు వీళ్ళు ఎందుకు చచ్చిపోతారు? మీరు ఆలోచించండి. ఒక 1 డే ఉంటే నా బిడ్డల ఆత్మలు వెనక్కి వస్తాయని తల్లిదండ్రులు ఇద్దరు ఎదురు చూస్తున్నారు. వాళ్ళు నమ్ముతున్నారు, వాళ్ళు దాన్ని నమ్ముతున్నారు. 100% మీరు మధ్యలో వెళ్ళి డిస్టర్బ్ చేసి డెడ్ బాడీని తీసేయడం వల్ల ఆ పిల్లలు ఆత్మలు వెనక్కి రాలేదని ఆ కాన్సెప్ట్ లోనే ఉన్నారు. వీళ్ళు ఎందుకు చచ్చిపోతారు సార్? వీళ్ళు అసలు 100% చనిపోరు. ఆత్మల కోసం ఎదురు చూస్తూనే ఉంటారు. వన్స్ ఒక ఆత్మలు రాలేదనుకోండి, ఆ పిల్లలు చనిపోయారని మీరు తర్వాత అందరూ చెప్పిన విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకున్నారనుకోండి, ఆ ఆత్మలు ఏదో ఒక రూపంలో చూసుకుంటారు. ఆ పిల్లల రూపంలో, కుక్కల రూపంలో, పుస్తకాల రూపంలో. అంతేగాని చనిపోరు. ఎందుకంటే దోస్ ఆర్ ఎడ్యుకేటెడ్. వాళ్ళ మైండ్ పవర్ ఎంత స్ట్రాంగ్ ఉందంటే కళ్ళ ముందు బిడ్డలు చనిపోతుంటే వాళ్ళు ఏదైతే ఒక యాంగిల్లో ఉన్నారో, ఒక సైకలాజికల్, అది వెనక్కి రాలేకపోయారు. ఒక్క టైంలో ఉంటాము, 2వ టైంలో ఉంటాం. కనీసం కళ్ళ ముందు చనిపోతున్నారు, మన 2 బిడ్డలు చనిపోతున్నారు. అయినా కూడా వాళ్ళకి కంటే మరి డ్రాప్ లేదు, భయం లేదు. అమ్మో నేను చెప్పింది నమ్మకలేదా, అసలు నేను వాళ్ళు ఎవరో అబద్ధం చెప్పారనే యాంగిల్ నుంచి కూడా రావట్లా. అంటే వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా నమ్ముతున్నారు.